లతా రాజా ఫౌండేషన్ స్థాపించి ఇది 20వ సేవా ధార్మిక్ అవార్డ్స్ సమర్పించేటటువంటి వేదిక. ఇందులో దాదాపు సగం కంటే ఎక్కువ నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా కేకే రాజా గారి లాంటి వ్యక్తి సమాజంలో ఉండడం చాలా గొప్ప విషయం. వారి యొక్క ఎంత సింపుల్ లైఫ్ అంటే ఇంత హైఫై మీటింగ్ పెట్టి డయాస్ మీద కూడా ఆయన రావడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడాడు. ప్లస్ ఆయన మనందరం నేర్చుకోవాలి ఆయన నుంచి. ఆయనకు వచ్చినటువంటి ఆయన వ్యాపారంలో వచ్చినటువంటి ఆదాయంలో 80% సమాజానికి ఖర్చు పెట్టి కేవలం 20% మాత్రమే ఆయన కుటుంబానికి ఆయన వినియోగించుకుంటారు. ఆయన ఆశయానికి అనుగుణంగా వారి భార్య బ్రతికున్నప్పుడు మరి మేడం గారితో మేము కూడా చాలా సన్నిహితంగా మిగిలే వాళ్ళం. వారు కూడా ఆయన లెక్కనే సమాజం పట్ల బాధ్యత వహించి సేవ చేసేవారు. అదేవిధంగా వారి 2 కుమార్తెలు కూడా ఈరోజు అదే ఆలోచనతో, ఎందుకంటే మనం అందరం మీరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు చాలామంది, మా తండ్రి నాకేమి ఇవ్వలేదు, మా నాయన టీవీ కొనిపించలేదు, ల్యాప్టాప్ కొనిపించలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాం. కానీ ఆ పిల్లలు మాత్రము తండ్రి మేము సంపాదించుకుంటాము, మీరు 80% సమాజానికి సేవ చేసే యొక్క యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు, దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి ఆ 2 అమ్మాయిలు కూడా వారికి తోడుగా ఉండడం చాలా గర్వకారణం. నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు చూసినప్పుడు మనలో ఒక స్ఫూర్తి వస్తుంది. సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ మనం కూడా గమనిస్తూ ఉన్నాం. ఎంత స్వార్థం పెరిగిపోయింది, ఏ విధంగా మనుషులు తన కన్న తల్లిదండ్రులను కూడా చూడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది కాకుండా ఎటువంటి సంబంధం లేని ఇట్లాంటి సేవ చేసే వారిని పిలిచి గౌరవించి వారిని ప్రోత్సహించడమే కాకుండా ఇప్పటి వరకు లతా రాజా ఫౌండేషన్ శ్రామిక అవార్డుని గ్రహించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ వచ్చిన సపోర్ట్ కంటే కూడా ఇంకా భవిష్యత్తులో వీరికి చాలా రకాలైనటువంటి సపోర్టు మరి రాబోతూ ఉంది. ఆ సంస్థలు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.